హాయ్, అందరు బాగున్నారా? మేము బాగున్నాము. స్మార్ట్ అలంకృత్కు వెల్కమ్. మట్టి చేపల కూర వండుకుంటున్నాం. బొమ్మిడీలు అంటారు. అవి ఉల్లిగడ్డ నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ కొంచెం గోలినాక వాటిని బొమ్మిడీలు వేసుకోవాలి. వేసుకొని బొమ్మిడీలు కూడా మంచిగా ఫ్రై కావాలి. కొద్దిసేపు మూత పెట్టండి, మగ్గుతాయి. మగ్గినాక ఒకసారి చూసి అందులో మనకు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పసుపు, అన్నీ మనకు ఉప్పు పసుపు అన్నీ కొంచెం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు అది ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఫ్రై అయినాక మళ్ళీ మనం కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఫ్రై చేసుకుంటా మూత పెట్టుకోవాలి. మీరు ఎలా వండుకుంటారో మాకు కూడా చెప్పండి, కామెంట్ పెట్టండి. ఫ్రై చేస్తున్నాము. టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని కొద్దిసేపు మగ్గనియాలి. మళ్ళీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక టమాటా అంతా మగ్గినాక కారము అన్నీ వేసుకోవాలి. కారము, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా ఏంటిది ధనియాల పొడి అన్నీ. మసాలా ఎక్కువ ఏమవద్దు, స్పైసీగా. ఇప్పుడు కారం వేస్తున్నా. ధనియాలు లవంగాలు దంచిన పొడి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. కొంచెం చింతపండు పిండి కూడా పోసుకోవాలి. అలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసిన మళ్ళీ సాల్ట్ వేస్తున్నా. నేను చూడండి, నేనే కెమెరా పట్టుకున్నా, సైడ్కి పోయింది, కట్ చేయలేదు మావాడు. చింతపండు పోస్తున్నా చూడండి. కొంచెం మనం నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు పోసుకోవాలి. టమాటా వేసుకోవాలి. కొంచెం అందులో ఈ చింతపండు పులుసు పోసుకోవాలి. బాగుంటుంది, మస్తు టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇష్టమైన వాళ్ళకు బొమ్మిడాయల పులుసు ఎవరైనా తినేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం అండి. చూడండి, నేను జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు దంచి పెట్టుకుంటా ఇంట్లో, అది వేస్తున్నా. అది వేసి కొంచెం సేపు కలిపి మళ్ళీ మూత పెడతా. మూత పెట్టి అది చూస్తే తినాలనిపిస్తుంది. అంతా మంచిగా కనబడుతుంది, కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైకి నూనె తేలాలి. అలా తేలినాక మనం ఆ లవంగాలు ఎల్లిపాయలు వేయించుకొని అన్నీ వేయించుకొని మిక్సీ పట్టి వేసాను. నేను లవంగాలు ధనియాలు కొన్ని ఎల్లిపాయలు పట్టి మిక్సీ పట్టిన. నేను అలానే పట్టుకొని పెట్టుకుంటాను ఇంట్లో. అలానే చేస్తా ఎప్పుడైనా. కొత్తిమీర రెడీ అండి. వెండి చేపల కూర. చేపలు కాదు, బొమ్మిడీలు అంటారు వాటిని. ఓకే అని చెప్తున్నా. సూపర్ ఉంటుంది, తినండి.